హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బ్యాచిలర్ స్టైల్ చికెన్ బిర్యానీ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. చాలా ఈజీగా సింపుల్ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదట మనం బిర్యానీకి ఒక బౌల్లో బాస్మతి రైస్ తీసుకోవాలి. బాస్మతి రైస్ ఎందుకు తీసుకోవాలంటే నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్ అనేది బిర్యానీకి ఎక్కువ టేస్ట్ని యాడ్ చేస్తుంది. మీ దగ్గర బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం బాస్మతి రైస్కే ప్రిఫర్ చేయండి. ఇలాగ బౌల్లో తీసుకున్న బాస్మతి రైస్ని నీట్గా వాటర్ పట్టి క్లీన్ చేసి పెట్టుకోండి. చికెన్ బిర్యానీలకి మనం నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్. ఈ చికెన్ని కట్ చేయించుకునేటప్పుడు దగ్గరుండి కట్ చేయించుకోండి. పెద్ద పెద్ద పీసులు మాత్రమే కట్ చేయించుకోండి. పెద్ద పీసులు ఏంటంటే మనకి బిర్యానీకి మంచి లుక్ని, టేస్ట్ని ఇస్తాయి. ఇంకా కట్ చేయించుకునేటప్పుడు లెగ్ పీసులకు మాత్రం ఎటువంటి ఘాట్లు పెట్టొద్దని చెప్పండి. ఎందుకంటే ఘాట్లు పెట్టడం వల్ల మనము చికెన్ని ఉడికించుకునేటప్పుడు చికెన్ అనేది పీసుగా విడిపోతుంది. నెక్స్ట్ మనం తెచ్చుకున్న చికెన్ని నీట్గా పసుపు వేసి క్లీన్ చేసుకోవాలి. పసుపు అనేది మనకు యాంటీఆక్సిడెంట్ లాగా యూజ్ అవుతుంది. ఏమైనా బ్యాక్టీరియా ఉంటే చికెన్లో అది పోతుంది. నెక్స్ట్ మన బిర్యానీలోకి చాలా ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్. ఈ బ్రౌన్ ఆనియన్ ఎలా తయారు చేసుకోవాలంటే ఆనియన్స్ని తీసుకొని కొన్ని ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటన్నిటిని ఒక బౌల్లో తీసుకునేసి ఇలాగా విడివిడిగా సపరేట్గా వచ్చేలాగా, ప్రతి లేయర్ సపరేట్ వచ్చేలాగా మనము ఇలా కలపాలి. 1-2 సార్లు లేయర్ సపరేట్గా వచ్చేలా కలపాలి. నెక్స్ట్ మనం బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బాండీలో వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా ఆనియన్స్ని వేయించుకోవాలి. బిర్యానీకి ఈ బ్రౌన్ ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేంత వరకు మనము మెల్లగా వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి రావడానికి మనము కాస్త సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. సాల్ట్ని యాడ్ చేసుకోవడం వల్ల ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి త్వరగా వస్తుంది. ఇలాగా మాడిపోకుండా లో ఫ్లేమ్లో మాత్రమే మనము ఆనియన్స్ని వేయించుకోవాలి. వేగిన ఆనియన్స్ని ఇలా ఒక గరిటెలోకి తీసుకొని సపరేట్గా ఒక పేపర్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మాడకుండా చూసుకోండి, ఎందుకంటే ఆనియన్స్ అనేవి మాడితే బిర్యానీ టేస్ట్ అనేది పోతుంది. బిర్యానీ టేస్ట్ ఫుల్ డిపెండ్ అయ్యేది ఈ బ్రౌన్ ఆనియన్ పైననే. ఇలాగా గరిటెలో తీసుకున్న ఆనియన్స్ని ఒక పేపర్ పైన ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆనియన్లో ఉన్నటువంటి ఆయిల్ అంతా పేపర్ పీల్చుకొని ఆనియన్ అనేది డ్రైగా అవుతుంది. ఈ డ్రై ఆనియన్ అనేది మన బిర్యానీకి చాలా టేస్ట్ ఇస్తుంది. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని పడేయకుండా అలాగే ఒక సైడ్ ఉంచుకోండి, ఎందుకంటే బిర్యానీలో మనం ఈ ఆయిల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ మన బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అనేది మసాలా దినుసులు. ఇవి ఏం వేసుకోవాలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏం కంగారు పడద్దు. మార్కెట్లో మనకు ఈజీగా ఇటువంటి మసాలా దినుసుల ప్యాకెట్ అనేది ఒకటి దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని వాటికి కొన్ని ధనియాలు, జీలకర్ర మాత్రం యాడ్ చేస్తే సరిపోతుంది. వాటిని ఒక బాండీలో తీసుకొని లైట్గా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల బిర్యానీ మసాలాలు అనేవి మంచి స్మెల్ వస్తాయి. హై ఫ్లేమ్లో మాత్రం వేయించకండి, మసాలా దినుసులు అనేవి మాడిపోతాయి. లో ఫ్లేమ్లో మాత్రమే ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని ఒక రోల్ లెగ్ కానీ, మీ దగ్గర మిక్సర్ గ్రైండర్ ఉంటే మిక్సర్ లెగ్ కానీ వేసుకొని ఇలాగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పూర్తిగా మెత్తగా కాకుండా ఇలాగా పలుకులాగా ఉండే విధంగా మనము మసాలా అనేవి దంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మసాలాని ప్లేట్లో తీసుకొని కాసేపు అలా సైడ్ ఉంచుకోవాలి. తర్వాత మనము తెచ్చుకున్న చికెన్కి ఫోక్ స్పూన్తో ఇలాగ హోల్స్ చేయాలి. ఇలా హోల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మసాలాలు అనేవి పట్టించినప్పుడు ఆ మసాలా లోపలి వరకు వెళ్ళి ముక్కకి మరింత టేస్ట్ని ఇస్తాయి. కాబట్టి ప్రతి ముక్కకు ఇలాగా తీసుకొని హోల్స్ చేసుకోవాలి. చికెన్ ముక్కని ఈ సైజులో కట్ చేయించుకోవాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న మసాలాలని ముక్కలకి ఈ విధంగా పట్టించాలి. మనం ముందు ఫోక్ స్పూన్తో హోల్స్ చేసుకున్నాం కదా, ఆ హోల్స్ చేయడం వల్ల మసాలాలు పట్టించేటప్పుడు అవి లోపలి వరకు వెళ్తాయి. 1-2 సార్లు మసాలాలని బాగా కలపండి. ఇలా కలపడం వల్ల మనం చేసుకున్న హోల్స్ ద్వారా మసాలాలు అనేవి ముక్కల లోపల వరకు వెళ్ళి ముక్కకు మంచి టేస్ట్ని ఇస్తాయి. తర్వాత కాస్త జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని తీసుకొని చికెన్లో వేసుకొని బాగా కలపాలి. ఇలాగా 1-2 సార్లు బాగా కలపటం వల్ల ముక్కలకు మసాలా అనేది బాగా పడుతుంది. తర్వాత కొత్తిమీర, పుదీనా, మెంతాకు ఇవన్నిటిని ఒక్కొక్క కట్టలాగా తీసుకొని ఆకులు మాత్రం సపరేట్ చేసి ఆ లీవ్స్ అన్నిటినీ ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సర్ జార్లో వేసుకొని వాటికి కొన్ని టమాటాలు యాడ్ చేసి వాటిని మెత్తటి పేస్ట్గా చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేసుకోకుండా కాస్త కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పేస్ట్ని మన చికెన్ ఉన్న బౌల్లోకి తీసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఈ పేస్ట్ అనేది మన చికెన్ని జ్యూసీగా స్మూత్గా, చికెన్ పీస్ అనేది స్మూత్గా రావడానికి అనేది హెల్ప్ అవుతుంది. ఈ పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక నిమ్మ చెక్క తీసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. తర్వాత ఇందులో కాస్త చికెన్ మసాలా వేసుకొని మొత్తం కలుపుకోవాలి.
ఇక ఫైనల్ స్టెప్గా మనం దీనికి కాస్త పెరుగుని యాడ్ చేయాలి. ఈ పెరుగు అనేది చికెన్ బాగా జ్యూసీగా రావడానికి మనకు హెల్ప్ అవుతుంది. పెరుగుని పట్టించి ఇలాగా చికెన్ మిశ్రమం మొత్తాన్ని ఒక సైడ్ ఉంచుకోవాలి. నెక్స్ట్ మనము స్టవ్ మీద 2 బాండీలు తీసుకోవాలి. ఒక బాండీలోనేమో వాటర్ పోసుకోవాలి, ఇంకో దాంట్లోనేమో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అనేది మనము ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ని తీసుకోవాలి. ఆ ఆయిల్కి మనము కాస్త నెయ్యి కూడా యాడ్ చేయాలి. నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇంకోవైపు ఉన్న బాండీలో వాటర్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మిక్స్ చేయాలి. ఎందుకంటే ఇది రైస్కి మసాలా లాగా యూజ్ అవుతుంది. రైస్లో మనకు ఆ బిర్యానీ ఫ్లేవర్ రావడానికి ఇది అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకునేసి పక్కన ఆయిల్ ప్లస్ గీ వేసాం కదా, ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మొత్తము. తీసుకున్న తర్వాత దాన్ని బాగా గరిటెతో కలబెట్టాలి. ఆ ఆయిల్ ప్లస్ గీ తీసుకున్నాం కదా, అవి ముక్కలకు పట్టే వరకు బాగా కలపాలి. 1-2 సార్లు కలుపుకోవాలి నీట్గా. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఇలా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచడం వల్ల మసాలాలు మాడిపోయే అవకాశం ఉంది. తర్వాత బాయిల్ అయిన వాటర్లోకి కాస్త రాక్ సాల్ట్ తీసుకోవాలి. ఈ కలూప్ అనేది మంచి టేస్ట్ని ఇస్తుంది. దాంతోపాటు కాస్త బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలి. ఇంకో పొయ్యి పైన ఉన్న చికెన్ని మెల్లగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకోవాలి. ఇలా 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల బిర్యానీ అనేది మనకు పలుకులుగా బాగా వస్తుంది. నానబెట్టుకున్న బాస్మతి రైస్ని బాయిల్ అవుతున్న వాటర్లో వేసి బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకో పక్క ఉడుకుతున్న చికెన్ని కూడా అడుగంటకుండా కలుపుకోవాలి. బాస్మతి రైస్ 50% ఉడికిన తర్వాత చికెన్ కూడా బాయిల్ అయి ఉంటుంది. ఆ బాయిల్ అయిన చికెన్ పైన 50% ఉడికిన బాస్మతి రైస్ని ఇలా లేయర్గా వేసుకోవాలి. ఇలా లేయర్గా వేసుకున్న తర్వాత లేయర్ పైన మధ్యలో మనము గీ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ గీ అనేది బిర్యానీ లోపల వరకు వెళ్ళి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇంకా మనం ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్ కూడా ఆ లేయర్ పైన అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. తర్వాత కొన్ని ఉడుకుతున్న హాట్ వాటర్ని తీసుకునేసి ఆ లేయర్ పైన అలా చల్లాలి. ఇలాగ లేయర్గా వేసుకొని ప్రతి లేయర్ పైన హాట్ వాటర్ పోసి రైస్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి. చేసిన తర్వాత ఇలా ఒక క్లాత్ కప్పి దమ్ చేసుకోవాలి. దమ్ చేసుకోవాలంటే మనము అందులో ఉన్న ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఇలా క్లాత్ ఉంచడం వల్ల ఆవిరి అనేది మనకు బయట వెళ్ళదు. దానిపైన ఏదైనా ఒక బరువు ఉంచాలి. ఇలాగా మన దగ్గర రోల్ ఉంది కాబట్టి దాన్ని ఉంచాము. ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టాలి. దమ్ అనేది ఎప్పుడు మనము లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంచితే బిర్యానీ అనేది అడుగంటే అవకాశం ఉంది. అలా ఒక 25 to 30 minutes మనము లో ఫ్లేమ్లో బిర్యానీ దమ్ చేసుకోవాలి. అంతే, మన బిర్యానీ రెడీ. చూసారా ఎంత చక్కగా వచ్చిందో మన బిర్యానీ. ఇప్పుడు కింద ముక్క ఉడికిందో లేదో చూద్దాం. కొంచెంగా మెల్లగా కదుపుతూ ముక్కలు అనేవి మనము పైకి తీసుకోవాలి, లేదంటే ముక్క విరిగిపోయే ప్రమాదం ఉంది. మెల్లగా కింద ఉన్నటువంటి దమ్ము ప్లస్ ముక్కల్ని బాగా మెల్లగా పైకి కలుపుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో బిర్యానీ. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. చూడండి ముక్క కూడా విరిగిపోకుండా ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఇలాగ ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రాహుల్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.